ప్రస్తుతం మనతో పాటు వేణు మోటార్స్ థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉందండి. చాలా మంది వ్యూవర్స్ వేణు మోటార్స్ థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ని రేంజ్ రివ్యూ చేయమని అయితే అడిగారు. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మనం రేంజ్ రివ్యూ చేద్దాం. అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఇప్పుడు ప్రైస్ కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు. 70 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ని ఇప్పుడు 47,777 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. మరి ఎలక్ట్రిక్ స్కూటర్ 70 కిలోమీటర్ రేంజ్ వస్తుందా లేదా పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడ్ రివ్యూస్ ఛానల్లో తెలుసుకుందాం. సో డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే మనందరికీ తెలిసిందే వేణు మోటార్స్ థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మన ప్రీవియస్గా కూడా రివ్యూ కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు రేంజ్ రివ్యూ చేస్తున్నాం అండి. డిజైన్ పరంగా ఎటువంటి మార్పులు అయితే లేవు ఎలక్ట్రిక్ స్కూటర్లో, బట్ చిన్న అప్గ్రేడ్స్ అయితే చేయడం జరిగింది. రేర్ సైడ్ వచ్చి డ్రమ్ బ్రేకింగ్ యాక్షన్ అయితే ఉంటుంది, అలానే ఫ్రంట్ సైడ్ వచ్చి డిస్క్ బ్రేకింగ్ యాక్షన్ అయితే ఉంటుంది. LED లైట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ రేర్ సైడ్ అనమాట. 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్, అలానే మనకి సెంటర్ స్టాండ్ ఉంది, సైడ్ స్టాండ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో కొత్తగా చేసిన అప్డేట్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి బ్యాటరీ పర్సెంటేజ్ ఏదైతే ఉందో బార్స్లో ఇస్తున్నారన్నమాట, మరింత క్లియర్ విజిబిలిటీ కోసం. అలానే ఫీచర్స్ పరంగా చూసుకుంటే ఇందులో మనకి క్రూయిజ్ కంట్రోల్ ఆప్షన్ ఇస్తున్నారు, అలానే డిఫరెంట్ రైడ్ మోడ్స్, రివర్స్ మోడ్ వంటి ఫీచర్స్ అయితే ఇస్తున్నారు. అలానే బూట్ స్పేస్ కూడా ఇప్పుడు అప్డేట్ చేశారనమాట. ఎలక్ట్రిక్ స్కూటర్ని యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే కనుక మన బూట్ స్పేస్ చూడండి, ఇదివరకు వేరియంట్తో పోలిస్తే ఇప్పుడు కొంచెం బూట్ స్పేస్ కూడా అప్గ్రేడ్ చేశారు. 4 amps ఛార్జర్ ఇస్తున్నారు అనమాట. సో ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి అరౌండ్ 7 గంటల నుంచి 8 గంటలు అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మన వేణు మోటార్స్ థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద అయితే రేంజ్ రివ్యూ స్టార్ట్ చేద్దాం. ఓవరాల్గా ఎంత రేంజ్ వస్తుందో చెక్ చేద్దాం. ఇప్పుడైతే మన థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద రేంజ్ రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. మన ఓడోమీటర్ రీడింగ్ చూసుకున్నట్లయితే 31 కిలోమీటర్ రేంజ్ అయితే చూపిస్తుంది. బ్యాటరీ అయితే ఫుల్ ఛార్జ్లో అయితే ఉంది. సో టైం చూసుకున్నట్లయితే 8 గంటల 57 నిమిషాలు అయింది గూగుల్ టైం ఇది. సో ఇప్పుడు నేనైతే స్పీడోమీటర్ కూడా స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే మనం పాలకొల్లు రైల్వే స్టేషన్ రోడ్ దగ్గర అయితే ఉన్నామండి. సో జస్ట్ మనం బండి ఆన్ చేసిన తర్వాత పార్క్ మోడ్లో ఉంటుంది ఇనీషియల్గా ఈ స్కూటర్. బ్రేక్ పట్టుకుంటే కనుక స్కూటర్ అనేది మూవ్ అవుతుంది అనమాట. సో పాలకొల్లు రైల్వే స్టేషన్ నుంచి మనం నరసాపురం అయితే వెళ్దాం అండి. అక్కడ నుంచి అయితే మనం ఆ గుడివాడ రోడ్డు వైపు వెళ్దాం. అప్ టు 30 కిలోమీటర్స్ తర్వాత. ఇక్కడ మనకి స్పేస్ కూడా ఉంది కాబట్టి నేను ఫోన్ అయితే అక్కడ పెట్టేశాను. ఈ పర్టికులర్ రేంజ్ టెస్ట్లో నేను మెయింటైన్ చేయబోయే స్పీడ్ వచ్చి 40 కిలోమీటర్స్ యావరేజ్ స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తాను. థ్రాటిల్ మూవ్మెంట్ గురించి చెప్పాలంటే నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఫస్ట్ చాలా మందికి ఉన్న ఒక డౌట్ ఏంటంటే క్యాలిబ్రేషన్ ఎలా ఉంటుందని చెప్పి. సో ఇవి చాలా స్మూత్గా ఉందన్నమాట. ఆల్మోస్ట్ పెట్రోల్ లైక్ స్కూటర్ లాంటి ఫీల్ అనేది లభిస్తుంది ఆ థ్రాటిల్ క్యాలిబ్రేషన్ అంతా కూడా. జస్ట్ మనం పెట్రోల్ బండి అలా నడుపుతాం, కొంచెం అలా స్మూత్గా మూమెంట్ ఇస్తే వెళ్ళిపోతుంది. అలానే మన క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఇక్కడ ఉంది, గ్రీన్ కలర్ బటన్. జస్ట్ ఇలా కొంతసేపు ఒక ఫ్యూ సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటే అది క్రూజ్ కంట్రోల్ ఆన్ అయిపోయింది మనకి. ఇప్పుడు నేను హ్యాండ్ వదిలేసినా కూడా చూడండి ఆటోమేటిక్గా ఒక స్పీడ్ లాక్ చేసుకుని వెళ్ళిపోతుంది. సో ఎవరికైతే ఒకటే రోడ్డు ఉండి నేను మళ్ళీ థ్రాటిల్ పట్టుకోవాల్సిన అవసరం లేదనుకుంటే మంచిగా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది ఇది ఫీచరు. సో ఇప్పటిదాకా మీరు గమనించినట్లయితే నేను హ్యాండ్ రిలీజ్ చేసి నడుపుతున్నానండి, ఎందుకంటే క్రూజ్ కంట్రోల్ మోడ్లో అయితే ఆన్లో ఉంది స్కూటరు. సో రెండోది స్పీడోమీటర్ నేను ఫోన్లో ఉన్న స్పీడోమీటర్లో చెక్ చేశాను, కరెక్ట్గా 40 స్పీడ్ వరకు వెళ్తున్నాను అనమాట. నేను టాప్ మోడ్లో పెట్టుకున్నాను. సో ఈ మోడ్లో అదే స్పీడ్ అయితే మెయింటైన్ చేసుకుని వెళ్తున్నాను ఇంకా. సో నా డెస్టినేషన్ రీచ్ అవ్వడం కోసం. నా వెయిట్ వచ్చి ఒక 65 kg అనమాట. సింగిల్ రైడర్తో వెళ్తున్న రేంజ్ అయితే మీకు చెప్తున్నాను. ఇంకోటి దీని డాష్ బోర్డ్ విజిబిలిటీ కూడా బాగుందండి. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి పైన వైట్ కలర్ నెంబర్స్ అవడం మంచి విజిబిలిటీ అయితే ఇస్తుంది ఇది. నెక్స్ట్ స్టాప్ చూసుకున్నట్లయితే ఒక 20 కిలోమీటర్స్ దగ్గర అయితే మనం నెక్స్ట్ స్టాప్ తీసుకుందాం. కానీ మనం నర్సాపురం వరకు రీచ్ అయిపోయామండి. అసలు వెళ్ళినట్టే తెలియదు, అంత స్మూత్గా వెళ్ళిచేసింది ఎలక్ట్రిక్ స్కూటర్. కంఫర్ట్గానే ఉంది. ఈ ఆల్మోస్ట్ ఒక 8 to 9 కిలోమీటర్ జర్నీ చేశాను. ఈ జర్నీ వరకు మాత్రం కంఫర్టబుల్ రైడ్తో అయితే వస్తున్నాను. సీతారాంపురం దాకా వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ తిరిగితే మనకి స్వర్ణాంధ్ర కాలేజ్ వెళ్ళే రోడ్డు అనమాట ఇది. ఇప్పుడు ఈ రోడ్డు పట్టుకుంటే మనం స్ట్రైట్ ఇంకా మచిలీపట్నం రోడ్డు అనమాట. చాలా ఫాస్ట్గా వెళ్ళచ్చు మచిలీపట్నం వెళ్ళేవాళ్ళు. లేదా అటువైపు నుంచి మనం కాంట గుడివాడ అటువంటి వేరే ప్లేసెస్ కూడా ఇటువైపు నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. సో మనమైతే ఎలక్ట్రిక్ స్కూటర్ మీద సక్సెస్ఫుల్గా 20 కిలోమీటర్ వరకు రీచ్ అయిపోయింది. కిలోమీటర్ చూడొచ్చు 20.17 కిలోమీటర్ వరకు రీచ్ అయ్యాం. గూగుల్ టైం చూసుకున్నట్లయితే 9 గంటల 32 నిమిషాలు అయితే అయింది. ట్రావెల్ చేసిన 20 కిలోమీటర్ జర్నీలో మాత్రం కంఫర్ట్ అయితే బాగుందండి. సీట్ కంఫర్ట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఉంది. సో డిఫరెంట్ రోడ్ కండిషన్లో వెళ్ళినా కూడా సస్పెన్షన్ ట్యూన్ అయితే బాగానే ఉందన్నమాట. నేను వచ్చి ఇంకొక 13 కిలోమీటర్స్ వరకు వెళ్తాను ఫ్రంట్కి. వెళ్ళిన తర్వాత అప్పుడు రిటర్న్ వస్తాను. 70 అంటున్నారు కాబట్టి మనం మళ్ళీ రిస్క్ ఏం తీసుకోకుండా ఒక 13 కిలోమీటర్స్ ముందుగా అక్కడి నుంచి రిటర్న్ అయిపోతాం. యాక్చువల్గా నేను 30 కిలోమీటర్ రేంజ్ అయితే రీచ్ అయ్యానండి. కాకపోతే నేను ఎందుకు ఆపానంటే 33 కాకుండా ముందే కరెక్ట్గా 30 కిలోమీటర్ రీచ్ అయిన తర్వాత ఇక్కడ 1 బార్ అయితే డ్రాప్ అయిందనమాట. బట్ ఇప్పుడు చూపించట్లేదు, కానీ ఇక్కడ బార్ అయితే డ్రాప్ అవ్వడం జరిగింది. సో మరి డిస్టెన్స్ చూడొచ్చు
30.99 దాదాపు 31 కిలోమీటర్స్ అయితే ఇప్పటివరకు నేను రైడ్ చేయడం జరిగింది. ఓడోమీటర్ రీడింగ్ చూసుకున్నట్లయితే 67 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. సో 31 మనకు తిరిగితే కనుక 31 నుంచి చూపించింది స్టార్టింగ్ ఇనీషియల్ గా. అంటే వాస్తవానికి ఇది 62 చూపించాలి, బట్ 67 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. సో 30 కిలోమీటర్ రీచ్ అయిపోయినా కూడా స్టిల్ కంఫర్టబుల్ గానే ఉందండి సీట్ పరంగా. కానీ క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ అనేది మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఇలాగ ఎవరైతే ఒకటే రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళకి అసలు టైం కూడా తెలియట్లా. సో నేనైతే ఇప్పుడు ఇక్కడ నుంచి రిటర్న్ అవుతున్నానండి, మచిలీపట్నం ఈ వైపుకి వెళ్తున్నాను. సో ఇప్పటి వరకు మనం డిస్టెన్స్ ట్రావెల్ చూసుకున్నట్లయితే 34.26 కిలోమీటర్లు అనమాట. ఇది యావరేజ్ స్పీడ్ చూసుకున్నట్లయితే 36 కిలోమీటర్ల యావరేజ్ స్పీడ్ అయితే వెళ్తున్నాం అనమాట. టైం చూసుకున్నట్లయితే 9 గంటల 57 నిమిషాలు అయితే అయింది. ఓడోమీటర్ రీడింగ్ 71 కిలోమీటర్ చూపిస్తుంది. ఇక్కడ బ్యాటరీ పర్సెంటేజ్ యాక్చువల్ ఫుల్ చూపిస్తుంది, కానీ వాస్తవానికి ఒక బ్యాటరీ బార్ అయితే తగ్గిపోయింది. మన బండి రన్ చేస్తున్నప్పుడు అయితే తెలుస్తుంది. సో మనమైతే నెక్స్ట్ స్టాప్ చేసుకున్నట్లయితే 60 కిలోమీటర్ల దగ్గర నెక్స్ట్ స్టాప్ తీసుకుందాం. సో యాక్చువల్గా నేను ఇప్పుడు 47 కిలోమీటర్ల వరకు రీచ్ అయిపోయానండి. అయితే 46 కిలోమీటర్ రీచ్ అయిన తర్వాత ఇంకొక బార్ కూడా డ్రాప్ అయింది, బట్ అది డ్రాప్ అయ్యి మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఇంకో బార్ వచ్చి బ్లింక్ అయితే తగ్గిపోతూ వస్తుంది. సో అది మీరు మళ్ళీ 50 కిలోమీటర్ దగ్గర ఆపి మళ్ళీ క్లియర్గా చెప్తాను ఆ విషయం. సో మనమైతే ఇప్పుడు 50 కిలోమీటర్స్ అయితే రీచ్ అయిపోయామండి. యాక్చువల్లీ 60 కిలోమీటర్స్ స్టాప్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్ బార్ డ్రాప్ అవుతూ వస్తుంది కాబట్టి నేను ఆపాను ఇక్కడ. ఇప్పుడు కరెక్ట్గా మనకి 50.1 కిలోమీటర్స్ వరకు రీచ్ అయ్యామన్నమాట. 36 కిలోమీటర్ యావరేజ్ స్పీడ్ మీద వెళ్తున్నాం. టైం చూసుకున్నట్లయితే 10 గంటల 24 నిమిషాలు అయింది. ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నాను. మనకు ఓడోమీటర్ రీడింగ్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. 89 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది అనమాట. కొంచెం కిలోమీటర్స్ అయితే గ్లిచ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ బార్ కూడా మీరు చూసుకున్నట్లయితే 4 బార్స్ చూపిస్తుంది. వాస్తవానికి 3 బార్సే ఉందన్నమాట. మన థ్రాటిల్ ఇచ్చిన తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చి నేను 60 కిలోమీటర్స్ దగ్గర అయితే నెక్స్ట్ స్టాప్ అయితే తీసుకుంటాను. అలానే ఇంకొక విషయం ఏంటంటే మనం అరౌండ్ ఒక 45 రేంజ్ దాటేసిన తర్వాత స్పీడ్ అయితే తగ్గిపోయింది అనమాట. ఇది మన ఇనీషియల్గా 40 స్పీడ్ వరకు వెళ్ళింది, బట్ ఇప్పుడు 35 స్పీడ్ వరకు మాత్రం వెళ్తుంది. సో మనం అయితే ఇప్పుడు నర్సాపురం దాటి పాలకొల్లు వైపుగా వెళ్తున్నాం అండి. సో సక్సెస్ఫుల్గా అయితే మనం ఇప్పుడు 60 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది రీచ్ అయిపోవడం జరిగింది. బట్ బ్యాటరీ బార్స్ అయితే నాకు కొంచెం కంగారు వస్తుంది, ఎందుకంటే 2 బార్స్ చూపిస్తుంది. ఇక్కడ 3 చూపిస్తున్నా కానీ నాకు 2 చూపిస్తుంది అనమాట. సో 60.15 కిలోమీటర్లు అయితే ఉంది. యావరేజ్ స్పీడ్ వచ్చి 36 కిలోమీటర్ల యావరేజ్ స్పీడ్తో అయితే వెళ్తున్నాం. గూగుల్ టైం 10 గంటల 43 నిమిషాలు అయిందండి. ఓడోమీటర్ రీడింగ్ వచ్చి 101 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చి మనం మ్యాక్సిమం ఒక 68 ఆ కిలోమీటర్స్ దగ్గర చూద్దాం, ఎందుకంటే మనం 34 దగ్గర రిటర్న్ అయ్యాం కాబట్టి. మరి 70 కిలోమీటర్స్ రీచ్ అవుతుందా లేదా అని చెక్ చేద్దాం. మరి నేనైతే రీచ్ అవుతుందా అని అనుకుంటున్నాను, ఎందుకంటే 2 బార్స్ ఉన్నాయి కాబట్టి. సో మరి స్టార్ట్ చేద్దాం మరి. సో కొంచెం టెన్షన్ అయితే పెరిగిపోయిందండి, ఎందుకంటే ఇంకొక బారే చూపిస్తుంది. ఇది మనకి ఇప్పుడు 3 బార్స్ చూపిస్తున్నాయి, కానీ దానికి 1 బార్ పడిపోయింది ఇది. సో నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్కి అయితే ఇంకా నాకు ఒక 5 కిలోమీటర్స్ అయితే ఉంది. మరి చూద్దాం సో 5 కిలోమీటర్స్ రీచ్ అవుతాను లేదా. 54 వోల్ట్స్కి అయితే వచ్చేసింది ఇప్పుడు ఇది. నేనైతే స్పీడ్ ఏం తగ్గించలేదు, ఇంకా అదే స్పీడ్ మెయింటైన్ చేసి వెళ్తున్నాను. 35 యావరేజ్ స్పీడ్తో వెళ్తున్నాను ఇప్పుడు. సో ఇంకా క్రూజ్ కంట్రోల్ అయితే ఇంకా పనిచేస్తుంది. ఈ పర్టికులర్ ఆల్మోస్ట్ లైక్ 90% ఆఫ్ ది బ్యాటరీ కన్సంప్షన్ అయిపోయినా ఇంకా క్రూజ్ కంట్రోల్ అయితే ఆగలేదు. ఈ బ్యాటరీ పర్సంటేజ్ బార్ ఇండికేషన్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఫస్ట్ బార్లో ఎక్కువ ఉంటుందండి. అప్ టు 30 కిలోమీటర్ ఫస్ట్ బార్లోనే ఉంది. అప్పుడు డ్రాప్ అవుతుంది 30 కిలోమీటర్. తర్వాత 45 డ్రాప్ అయింది 15 కిలోమీటర్స్కి. నెక్స్ట్ వచ్చి మళ్ళీ 57కి డ్రాప్ అయింది, అంటే మనకి 12 కిలోమీటర్స్ డ్రాప్ అయింది. నెక్స్ట్ వచ్చి ఫాస్ట్గానే డ్రాప్ అయింది. నెక్స్ట్ వచ్చి ఇంకొక 6 కిలోమీటర్స్కి, ఇప్పుడు ఇంకా 5 కిలోమీటర్స్కి అలా డ్రాప్ అయ్యేలాగా ఉంది. మరి చూద్దాం అది. సో 57 తర్వాత అరౌండ్ 62, 63 దగ్గర డ్రాప్ అయింది అనమాట. ఇంకా లాస్ట్ బార్ అవుట్ ఉంది. సడన్గా రెడ్ ఇండికేషన్ గుండు కొట్టుకుంటుంది. ఇంకా నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్ ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది. రెడ్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఇందులో అయితే వైట్ చూపిస్తుంది, కానీ సడన్గా మళ్ళీ రెడ్లోకి వెళ్తుంది. స్పీడ్ అయితే 35 స్పీడ్లోనే వెళ్తున్నాను. కొంచెం రెడ్ వస్తుంది, మళ్ళీ రెడ్ కలర్లోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ నార్మల్ అవుతుంది. పవర్ అయితే పికప్లో తెలిసిపోతుంది, ఇంక ఎంతోసేపు ఇంకా ఉండదని చెప్పి. సో మనం ఎక్కడైతే డెస్టినేషన్ స్టార్ట్ అయ్యామో అక్కడికైతే రీచ్ అయిపోయాం అనమాట. ఇంకైతే ఇప్పుడు స్పీడ్ అయితే ఇంకా ఫుల్ థ్రాటిల్ ఇస్తున్నాను నేను, కానీ పికప్ అయితే ఏం తీసుకోవట్లేదు. సో అలాగే ఆగి వెళ్తుంది అనమాట. సో ఇందాక మనం స్టార్ట్ అయింది కరెక్ట్గా ఈ ప్లేస్ నుంచే స్టార్ట్ అయ్యాం, కరెక్ట్గా ఈ ఖాళీ స్థలం నుంచి స్టార్ట్ అయ్యాం అనమాట. ఒకసారి నేను మీకు చూపిస్తాను. సో మీరు చూస్తే 68.48 సక్సెస్ఫుల్గా
డెస్టినేషన్ వరకు రీచ్ అయిపోయాం. బట్ వీళ్ళు చెప్పిన రేంజ్కి ఇంకా 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ట్రావెల్ డిఫరెన్స్లో ఉన్నాం. సో టైం చూసినట్లయితే 10:59 అయింది. మీకు బార్ కూడా చూపిస్తాను చూడండి, ఇది వైట్లో చూపిస్తున్నా. వన్స్ థ్రాటిల్ ఇస్తే రెడ్లోకి వెళ్ళిపోద్ది. ఇది రెడ్ వస్తుంది చూడండి, రెడ్ బ్లింక్ అవుతుంది. నేను జస్ట్ ఇక్కడే జస్ట్ ఒక రౌండ్ వేస్తున్నాను. సో ఇలా వెళ్తుందంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మనకి ఒక 1 కిలోమీటర్ అలా అని ఎక్స్పెక్ట్ చేసుకోవడమే. ఇప్పుడు ఈ టైంలో మనం ఛార్జింగ్ పెట్టుకుంటే ఓకే, మళ్ళీ కంప్లీట్ డ్రైన్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ కొంచెం ఎక్కువ టైం పట్టేస్తుంది అనమాట. ఇంకా కొంచెం పవర్ ఉంది కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ పికప్ లెవెల్స్ అన్నీ అయిపోయినాయి అనమాట. సో నేను ఫుల్ థ్రాటిల్ ఇస్తున్నా, ఇంతే వెళ్తుంది ఇది. ఇంక నేనైతే ఇంకా ఆఫ్ చేస్తున్నానండి, ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ ఇది పవర్ లేనట్టుగా నాకు అర్థమైపోయింది. ఇంక అది కనీసం మనం ఇంటి దగ్గర వెళ్ళాలి కదా, జస్ట్ పక్కనే ఉందనుకోండి. సో నేను ఇప్పుడు ఒక ఫైనల్ టెస్ట్ చూపిస్తున్నాను ఎంతవరకు వచ్చిందని. సో మనకి ఫైనల్గా చూసినట్లయితే 69.64 కిలోమీటర్లు, అంటే మనకి దాదాపుగా ఇంకా 70 కిలోమీటర్ రేంజ్ అనేది వచ్చేసినట్టే అనమాట. సో 70 కిలోమీటర్ రేంజ్ అనేది వీళ్ళు చెప్పినట్టుగా 70 కిలోమీటర్ ఇంకా, ఎందుకంటే కొంచెం పవర్ మిగిలింది బట్ ఇంకా పికప్స్ లేవు. సో మీకు ఎలా లేదన్నా ఇది ఒక 500 మీటర్స్ పైన వస్తుంది. బట్ ఇంకా పికప్ లెవెల్స్ లేనప్పుడు ఎంత దూరం అయినా వెళ్తాం. సో మనకి యావరేజ్ స్పీడ్ చూసినట్లయితే 34 స్పీడ్తో అయితే రైడ్ చేయడం జరిగింది. సో టైం చూసుకున్నట్లయితే 11 గంటలు అయితే అయిందనమాట. అలానే ఓడోమీటర్ రీడింగ్ ఒకసారి చూపిద్దాం. 112 కిలోమీటర్లు చూపిస్తుంది. అలానే వేణు మోటార్స్ థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్లో మరిన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయండి. బట్ రేంజ్ టెస్ట్ చేస్తున్న టైంలో ఆ ఫీచర్స్ గురించి చెప్పడం మర్చిపోయాను, అందుకని రేంజ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు చెప్తున్నాను. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి రిమోట్కి ఫీచర్ ఉందన్నమాట. బండి ప్రజెంట్ ఆఫ్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు ఈ పవర్ బటన్ నేను ప్రెస్ చేస్తాను చూడండి రిమోట్ కింద. బట్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆన్ అయింది. ఇలా రిమోట్గా ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అలానే యాంటీ థెఫ్ట్ అలారం ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ మన అన్లాక్ బటన్ ఒకసారి, అలానే లాక్ బటన్ ఒకసారి ప్రెస్ చేసి ఎవరైనా స్కూటర్ మూవ్ చేసుకోరండి, అది యాంటీ థెఫ్ట్ అలారం సిగ్నల్ అయితే ఇస్తుంది అనమాట. అలాగ మనకు ఒక రిమోట్కి ఫీచర్ కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో రివర్స్ మోడ్ కూడా ఉంది. జస్ట్ బండి నేను ఆన్లోనే ఉంది కాబట్టి స్కూటర్ ముందుకెళ్తే ఇలా థ్రాటిల్ ఇస్తే ముందుకు వెళ్తుంది కదా, దీన్ని రివర్స్ మోడ్లోకి వెళ్ళాలంటే ఇక్కడ ఆర్ బటన్ ఉంది కదండి, ఈ ఆర్ బటన్ ప్రెస్ చేసి థ్రాటిల్ ఇస్తే స్కూటర్ వెనక్కి మూవ్ అవుతుంది అనమాట. అలానే ఇప్పుడు దీని బ్రేకింగ్ కూడా టెస్ట్ చేద్దాం. ఇది ఫ్రంట్ బ్రేక్ యాక్షన్ అండి, ఇది డిస్క్ బ్రేక్ యాక్షన్ పర్లేదు, ఒక్క ఫ్యూ సెకండ్స్ తీసుకుందాం కానీ బాగానే పడుతుంది. ఇది రేర్ బ్రేక్ యాక్షన్ అండి, కొంచెం దాని మీద డిస్క్ బ్రేక్ మీద కొంచెం డిలే ఉంది. బోత్ బ్రేక్స్ అప్లై చేస్తే ఫాస్ట్గా అయితే బ్రేకింగ్ పడుతుందండి. థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఇప్పుడు నేను ఫుట్ బోర్డ్స్ పెట్టి దగ్గర మనకి సిలిండర్ కూడా పెట్టానండి నేను. ఇది కంప్లీట్ గ్యాస్ ఉన్న సిలిండర్ ఇది, అంటే దీని వెయిట్ వచ్చి మనకి 30 కేజీల వరకు వెయిట్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ వెయిట్ ఉన్న సిలిండర్ నేను పెట్టి మీకు చూపిస్తున్నాను, అంటే రైడ్ చేసిన తర్వాత ఎలా ఉంది, అంటే ఈ లోడ్ పెట్టిన తర్వాత కూడా ఈ స్కూటర్ ఏమైనా మూమెంట్లో తేడా వచ్చినా కూడా మీకు చూపిస్తున్నాను నేను. ప్రజెంట్ అయితే నేను సెకండ్ మోడ్లో పెట్టాను చూడండి ఇక్కడ. సో మన కాల్ అయితే నేను చివరికి పెట్టుకున్నాను, ఇది నా కాల్ ఇక్కడ చూడండి. సో ఇలా పెట్టుకుంటే మనకి సిలిండర్ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఫుట్ బోర్డ్ స్పేస్ పెట్టి ఉన్న తర్వాత మనకి ఏమైనా పికప్లో అటువంటి ల్యాగ్ ఏం కనిపించట్లేదు, ఎందుకంటే స్లోగానే వెళ్తున్నాను నేను. సో మీరు సిలిండర్ పెట్టుకున్న కొంచెం కాల్ అలా అడ్జస్ట్ చేసుకుని పెట్టుకుంటే కనుక స్కూటర్ అయితే నార్మల్గానే మూవ్ అయిపోతుంది. స్పేస్ కూడా సరిపోయింది అనమాట, ఫుట్ బోర్డ్ స్పేస్ అనమాట. సో కావాలంటే డబల్ కూడా పెట్టుకోవచ్చు అన్నారు వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే. బట్ నేను డబల్ది అయితే పెట్టి టెస్ట్ చేయట్లేదు, అంత వెయిట్ అక్కడ పెట్టడం ఎందుకని చెప్పి పెట్టలేదు. కానీ సింగిల్ సిలిండర్ వరకు అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట. అంటే నేను టెస్ట్ చేస్తున్న వరకు అయితే సింగిల్ సిలిండర్ విత్ ఫుల్ గ్యాస్తో ఉన్నది అనమాట. సో వెయిట్ పరంగా చూడండి స్మూత్గానే బండి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం థండర్ స్కూటర్ని గొత్కుల్ రోడ్లో టెస్ట్ చేద్దామండి. దీని సస్పెన్షన్ యాక్షన్ ఎలా ఉందో కూడా తెలిసిపోద్ది. నేను ఒక 8 కిలోమీటర్స్ 5 to 6 ఇలా 8 to up to అలా స్పీడ్లో అయితే వెళ్తున్నాను నేను. సో అయితే ఇంపాక్ట్ అయితే పైకి తెలుస్తుంది మనకి. రియర్ సస్పెన్షన్, డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ వెనక్కి పైకి గెంతున్నట్టయితే ఉంది. కాకపోతే ఆ మూమెంట్ కొంతమేర తగ్గిస్తుంది అనమాట. సో మీకు తెలుస్తుంది, ఆ సౌండ్ కూడా తెలిసే ఉంటుంది. నేను వెళ్తున్నప్పుడు కొంచెం సౌండ్ పైకి లేపుతుంది కదా, చూసారా. బట్ కొంచెం ఆ రేర్ సస్పెన్షన్ ఏదైతే ఉందో కొంచెం మేరకు దాన్ని ఇంపాక్ట్ తీసుకోవచ్చు. అంటే ఇది కొత్త స్కూటర్ కావడం వల్ల మేబీ అదొక రీజన్ అయి ఉండొచ్చు. బట్ వన్స్ మనం నాకు తెలిసి ఇప్పుడు డబల్స్ వెళ్ళాం అనుకోండి ఇంకొంచెం ఇంపాక్ట్ తీసుకుంటుంది. సో ఇప్పుడు సింగిల్స్ కాబట్టి వెయిట్ ఉండడం కాబట్టి అలా అనిపిస్తుంది నాకు. బట్ ఫ్రంట్ అయితే కొంచెం బెటర్ అనమాట. ఆ టెలిస్కోపిక్ యాక్షన్ లోపలికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అంటే ఇంకా స్లో వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఇంకొంచెం స్లోగా వెళ్తే అసలు తెలియదు.
ఇప్పుడు ఇది ఇంకా దారుణంగా ఉంది, దీంట్లో కూడా వెళ్దాం. ఈ టైర్లు గ్రిప్ అయితే బాగానే ఉంది, టైర్ గ్రిప్పు. ఎంత దారుణమైన రోడ్డు. ఓవరాల్గా సస్పెన్షన్ అయితే డీసెంట్గానే ఉంది స్కూటర్ది. సో థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క నైట్ టైం విజిబిలిటీ ఇలా కనిపిస్తుంది అనమాట. డాష్ బోర్డ్ విజిబిలిటీ చూడండి, చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ నేను గేర్స్ మార్చితే ఇక్కడ 3లో ఉంది కదా, నెంబర్ 2, నెంబర్ 1 గేర్స్ ఇలా మారుతాయి అనమాట. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే టర్న్ లైట్ ఇండికేటర్ సౌండ్ కూడా ఇచ్చారు. ఇలా చెక్ మన సౌండ్ వస్తుంది కదా, అందులోంచి వస్తుంది స్కూటర్ నుంచి. ఇప్పుడు ఒకసారి మీకు లైటింగ్ ఒకసారి మీకు ఇలా కనిపిస్తుంది కదా, వాస్తవానికి ఆఫ్ చేసేస్తే చూడండి, ఇక్కడ మొత్తం డార్క్ అయిపోయింది కదా. ఇప్పుడు ఆన్ చేస్తే అంత ఇంటెన్సిటీ వస్తుంది చూడండి. ఇది లో, ఇది హై అనమాట. ఇందులో కూడా హైలో కూడా ఇంకా లాంగ్ డిస్టెన్స్, ఇది కొంచెం షార్ట్ డిస్టెన్స్ లైటు. రేర్ సైడ్ వచ్చి రేర్ సైడ్ లైటింగ్ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు టర్న్ లైట్ ఇండికేటర్ ఆన్ చేస్తే వెనకాల వెలుగుతుంది, అదే టర్న్ లైట్ ఇండికేటర్ రైట్ సైడ్ ముందు ఫ్రంట్ సైడ్ నుంచి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ చూద్దాం ఎంతవరకు వెళ్తుందో మన బీమ్ వచ్చి. చూడండి నాకు స్కూటర్ ఇంకా అలా కనిపిస్తూనే ఉంది. సో ఫోకస్ అయితే మాత్రం చాలా బాగుంది అనమాట. ఇక్కడ నుంచి ఆ బీచ్ ఎవరి వరకు అయితే ఫోకస్ అయితే బాగుంది. సో మొత్తానికి వేణు మోటార్స్ థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రేంజ్ రివ్యూ కంప్లీట్ అయిందండి. సో మనకైతే కంప్లీట్ 65 kgs వెయిట్తో వెళ్ళడం జరిగింది. టాప్ స్పీడ్ వచ్చి 40 కిలోమీటర్స్, యావరేజ్గా 35 కిలోమీటర్ టాప్ స్పీడ్తో వెళ్తే నాకు వచ్చిన రేంజ్ 69.64 కిలోమీటర్లు అనమాట. అంటే నాకు అరౌండ్ ఆల్మోస్ట్ 70 కిలోమీటర్ రేంజ్ వచ్చింది. ఆ 400 మీటర్లు కూడా నేను డ్రైవ్ చేస్తే నాకు వచ్చేసింది, బట్ నేనే వెళ్ళలేదనమాట. ఎందుకంటే అప్పటికే కొంచెం స్లో అయింది కదా, ఇంకా అంతకంత స్లోగా ఏమి వెళ్తామని చెప్పి. ఈవెన్ నాకు 1 కిలోమీటర్స్ 1.5 కిలోమీటర్స్ కూడా రావచ్చు, బట్ అంతకు మించి స్లో చేసి ఇంకెంత రైడ్ చేస్తామని చెప్పి నేను ఆపేయడం జరిగింది. సో నాకు ఒక 70 కిలోమీటర్ రేంజ్ వచ్చిందంటే యావరేజ్గా కొంతమంది ఇప్పుడు ఎక్కువ అప్స్ మీద లేకపోతే ఏమైనా ఫ్లైఓవర్స్ మీద కొన్ని అలాంటివి వెళ్ళినప్పుడు మాత్రం సుమారుగా ఒక 63 కిలోమీటర్ వరకు రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే డబల్స్ వెళ్ళారనుకోండి, లేదంటే ఇంకా వెయిట్ ఉంటే ఒకవేళ 65 kgs వెయిట్ కన్నా ఎక్కువ వెయిట్ ఉన్న రేంజ్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది. డబల్స్ వెళ్తే మనకి ఇంకొంచెం రేంజ్ డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట. ఇక వేణు మోటార్స్ కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఇప్పుడు భారీ డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మొన్నటి వరకు 53,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ని ఇప్పుడు 47,777 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ మీద సంవత్సరం పాటు వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే వేణు మోటార్స్ కంపెనీ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే వాళ్ళు 60కి పైగా షోరూమ్స్ అయితే ఓపెన్ చేసామని చెప్తున్నారు. బట్ మేమైతే లైవ్లో అయితే మన ఛానల్ తరపున అయితే దాదాపుగా 10 షోరూమ్స్ వరకు విజిట్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి వేణు మోటార్స్ సంబంధించిన థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం. ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చినట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ ఫామ్ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఈవీ కొరడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరడ రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్. But if I lay down and I play dead and I stay dead, baby, you'll get